కార్తీక్ పుట్టినవారు తమిళనాడు, చచ్చినవారు బతికినవారు అప్పుడే ఫేమస్. పచ్చిమిరపకాయలు, కారం, కొత్తిమీర, పప్పు, కస్తూరి మెత్తి, కొత్తిమీర వేసాను. ఇది ధనియాల పొడి మసాలా, మిరియాల పౌడర్. ఇది బిర్యానీ చికెన్ ధనియాల పొడి, జీరా పౌడర్ మిక్సింగ్, రెండో క్వాలిటీ. ఇది చికెన్ మసాలా అమ్మా. చికెన్ మసాలా కేజీకి ఎంత అయితే చేయాలి కేజీకి. ఇది బిర్యానీ గుండా మసాలా పొడి టేస్ట్. బిర్యానీ ఎలాగుంది అమ్మా? కొంచెం స్పైసీ ఉంది. ఇది టేస్ట్ సర్దు కూడా ఇవ్వాలి, తర్వాత పసుపు కూడా ఇవ్వాలమ్మా. చికెన్ ఇది కారం కూడా ఇస్తున్నాం. నా పేరు కార్తీక్ అన్న. మీ పేరు? కార్తీక్. అక్కడ యూట్యూబ్లో కొట్టే అన్నీ కొట్టాను. కార్తీక్ బాంబు చికెన్ అని కొట్టు. ఇది బిర్యానీ పేస్ట్ ఏంటంటే అల్లం పేస్ట్. ఆయిల్ కూడా అవసరం వచ్చారు. యూట్యూబ్ లో అంత కొట్టు కార్తీక్ అని కొట్టు అన్న. కార్తీక్ బాంబు చికెన్ అని కొట్టు. కార్తీక్ బాంబు చికెన్ ఇలా కలపాలా? ఇది అర కేజీ. ఇలా కలిపిస్తే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం నిమ్మకాయలు కూడా పెట్టాలి. నిమ్మకాయ అన్ని వేస్తే ఉప్పులు వస్తుంది కాబట్టి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇద్దరికి 600 బిర్యానీ, అర కేజీ చికెన్, అర కేజీ రైస్ 600 ఇద్దరికి. నలుగురికి 1200, అర కేజీ చికెన్, అర కేజీ రైస్. 30 కేజీ అయితే 3 బొంగులు పడతాడు. అది కేజీన్నర, 1600 6 మందికి. కేజీ చికెన్, కేజీ రైస్ అయితే 2400, 8 మంది తినవచ్చు బిర్యానీ. ఈ బొంగు అయితే 3 పడతాడు, పెద్ద బొంగు. ఫుల్ పేస్ట్ అయితే కూడా మాది, వైర్ కూడా మాది, కలర్ కూడా మాది.